హలో! హాయ్! ఐ లవ్ యూ అందరికీ. నేనైతే ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలాగ చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను 4, 5 టమాటాలైతే తీసేసుకొని వాటినైతే కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక ప్యూరీలాగా చేసేసుకొని ఒక స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ ఏసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ టమాటా ప్యూరీని అందులో ఏసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఆయిల్ తేలేలాగా. తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక పక్క ఏం చేస్తున్నానంటే ఎసరైతే పెట్టుకుంటున్నాను. ఒక పక్క బియ్యం అయితే కడిగి నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక పక్క అయితే ఎసరైతే పెట్టుకొని అందులో పువ్వు, బిర్యానీ ఆకు, మసాలాలన్నీ కూడా ఏసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్‌ని అయితే ఒక 5 తీసేసుకొని వాటిని కొంచెం ఆయిల్ ఏసేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం ఏసేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా మనం పెట్టుకున్న ఎసరైతే ఈ విధంగా అనేది మసులుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కడిగి నానబెట్టుకున్న బియ్యాన్నేసుకొని ఉడకనివ్వాలి. ఒక 85% అయితే ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక్కడ మనము టమాటా ప్యూరీ, ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకొని బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కారం ఏసేసుకొని ఉడకనివ్వాలి కొంచెం ఎర్రగా. కారము, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా ఏసేసుకోవాలి. తర్వాత కొంచెం మంచిగా కలుపుకొని తర్వాత పెరుగు ఏసుకోవాలి. ఇందులోకి తగినంత కొంచెం పెరుగేసేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేలాగా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మంచిగా బావుంటది టేస్ట్ అయితే. ఈ విధంగా మొత్తం కలిసేలాగా తగినంత సాల్ట్ అనేది ఏసేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేలాగా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. టేస్ట్ చాలా బావుంటది. చూడండి ఒకసారి ఇక్కడ ఎంత బాగా ఉడుకుతా ఉంది. మంచి ఆయిల్ అయితే పైకి తేలుతది. తర్వాత ఈ విధంగా ఉడికిన దాంట్లోకి మనము పక్కల ఫ్రై చేసుకున్న బాయిల్ ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఎంత బాగుందో చూడడానికి. తర్వాత ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రైస్‌ని అనేది మనం ఇప్పుడు ఆ ఎగ్స్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసుకొని పొరలుగా మనం రైస్ అయితే వేసుకుంటూ, ఆనియన్స్ ఏసుకుంటూ ఈ విధంగా మనం చికెన్ బిర్యానీకి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే దమ్‌కిచ్చేస్తే మనకైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే చాలా బావుంటది. చాలా బాగా కుదిరింది అసలు. చాలా బావుంది. ఈ విధంగా చేసుకుంటే ఎంతో బావుంటది. రెడీ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ ఎంత బావుందో ఒకసారి చూసేయండి. ఆ ఎగ్స్ అవి గానీ చాలా బాగా వచ్చేసింది. బాయ్.